నమస్కారం ప్రజలారా. మా జగనన్న ఎప్పుడు కూడా రాత్రిలోనే అర్ధరాత్రిలోనే పనులు జరుగుతూ ఉంటాయి కదా, అందరికీ తెలిసిందే. ఇది నేనేమి కొత్తగా చెప్పాల్సిన పనేం లేదు. ఎందుకంటే రాత్రిలోనే రాజశేఖరంతో కూడా మాట్లాడుతూ ఉంటాడు ఆయన కల్లో ఆత్మలతో కూడా. అది అందరికీ తెలిసిన విషయమే. ఈ కథ ఎందుకు చెప్తానంటే మీకే అర్థమవుతుంది. ఒకసారి వీడియోని అయితే పూర్తిగా చూడండి. కోడి కూసే ముందు డిఏ డ్రామా అంటే ఎలక్షన్ కోడ్ అయితే ఈరోజు వస్తుంది. కోడి కూసే ముందు డిఏ డ్రామా అయితే మొదలుపెట్టాడు మా అన్న రాత్రి. సరే ఏదో చూద్దాం. 2023లో ఇవ్వాల్సిన 2 డిఏలు విడుదలంట. ఎప్పుడు విడుదల చేశాడో, పగులు ఎప్పుడు విడుదల చేయడు. ఎందుకంటే పగులు విడుదల చేస్తే దానికి చాలా కథ ఉంటుంది. అందుకని చెప్పి మాపులే విడుదల చేస్తాడు. అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. ఏదైనా చూడండి మీరు, ఇటాటి నిర్ణయాలు ఇటాటి కథ ఎవడికైనా ఉంటుందా? సాహసం చేస్తాడా? పోనీ ఎవడైనా సాహసం చేసి అర్ధరాత్రులు జీవో జారీ చేస్తారా? చేయగలుగుతారా? పోనీ చేయలేరు. బకాయిలు 3 విడుదలలో చెల్లిస్తామన్న ప్రకటన. అంటే 3 విడుదలలో బకాయిలు చెల్లించాడు. ఇంకెన్ని రోజులకు ఈ బుద్ధి ఎలక్షన్ కూడా వస్తుంది. ఇంకేమి చెల్లించాడు? ఏనే ఒక డమ్మీ సీఎంగా ఉంటాడు ఆడ. ఇంకేన వల్ల 3 సార్లు చెల్లించాడంట. మనం వినాలంగా. ఎందుకున్నా జగనన్న మేము ఇటాటి మాటలు చెప్తావు నువ్వు, మేము వాటిని ఎత్తిపోసలే, మేము చస్తున్నాము, ప్రతిపక్షాలు వచ్చి మా మీద పడతారో, మేము వాళ్ళకి ఏ విధంగా సమాధానం చెప్పాలని నా ఆవేదన. ఉద్యోగులపై జగన్ సర్కారు కపట ప్రేమ అంటే ఇన్ని రోజులు ఈ గుడిదా అనేదే కదా మా బాధ కూడా. ఇప్పుడు 2019 నుంచి ఉన్నావునా? ఎన్ని డిఏలు ఇచ్చినావు నువ్వు? ఎన్ని డిఏలు ఇచ్చినావు? ఇప్పుడైనా 2023లో ఇవ్వాల్సిన 2 డిఏలు విడుదలని ఇప్పుడు చెప్తున్నావే. అది అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం అంట. అంటే ప్రభుత్వ ఉద్యోగులు అంటే నీకు అంత చిన్న చూపుగా ఉండదు నా జగనన్న. గద్దె దించాలన్న వాళ్ళే, గద్దె ఎక్కియాలన్న వాళ్ళే. సిపిఎస్ రద్దన్నాం, ఎట్టపోయింది? ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అన్నాం, ఎట్టపోయింది? యాడికి పోయాయి హామీలన్నీ? ఏం సమాధానం చెప్పాలి ఈరోజు మనం ప్రజల్లోకి పోయి ఓట్లు అడగాలంటే? ఇచ్చిన హామీలు అయ్యి 730 హామీల్లో ఎన్ని నెరవేర్చినాం మనం? ఎందుకు నా జగనన్న ఈ మాదిరి మమ్మల్ని ఎరగదీస్తారు నా ప్రతిపక్షాలు? 2024 జనవరి డిఏ ఇంకా పెండింగ్లోనే. ఎట్టొస్తుంది లెక్కలో? డిఏలు ఇచ్చేదానికి ఏడున్నది? లేక కదా సత్సంది. మరికొన్ని గంటల్లో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుండగా జగన్ సర్కార్ డిఏల డ్రామాకు తెరదీసింది. 2023 జనవరి జూలై నెలకు సంబంధించిన 2 పెండింగ్ల డిఏలు విడుదలపై శుక్రవారం అర్ధరాత్రి హడావుడిగా జీవోలు జారీ చేసింది. 2023 జనవరి డిఏను ఈ ఏడాది ఏప్రిల్ జీతంతో కలిపి మే నెలలోనూ, 2023 జూలై నెలకు సంబంధించిన డిఏను ఈ జూలై వేతనంలో కలిపి ఆగస్టులో ఇవ్వనున్నట్టు ఉత్తర్వులు పేర్కొన్నది. అంటే ఇప్పుడు మన దగ్గర మనం ఏ నాడైనా సరే మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఓపెన్గా మాట్లాడుకుందాంరా. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా సరే 1వ తేదీ జీతాలు పడినాయా? ఎవరికైనా సరే, ఆశా వర్కర్లు కానీ, అంగన్వాడి కానీ, ప్రభుత్వ ఉద్యోగి ఎవడైనా ప్రభుత్వ ఉద్యోగి అంటే వాడికి 1వ తేదీ జీతాలు పడినాయా? ఈసారి 2024లో కన్నా మనం మళ్ళీ గెలిచే 30వ తేదీ జీతాలు పడతాయి. అదైతే చెప్పగలుగుతా గట్టిగా. దీని ప్రకారం ఉద్యోగులు కోడ్ అమల్లో ఉన్న సమయంలో ఒక డిఏ తీసుకోవాల్సిన పరిస్థితి ఉండగా మరో దాన్ని ఎన్నికల తర్వాత వచ్చే కొత్త ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది. అంతేలే. అంటే మనం అయితే 170 గెలుచాం, అదేరే విషయం. ఒకవేళ ఏదైనా ఒక 5 అటు ఇటుగా అయినా అనుకో, వచ్చే ప్రభుత్వం చేయాల్సిందే. అది పరిస్థితి. ఈ 2 డిఏల బకాయిలను 3 విడతల్లో అంటే 2024 సెప్టెంబర్, డిసెంబరు, 2025 మార్చిలో చెల్లిస్తామని జీవోలో పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ప్రతి 6 నెలలకు ఒకసారి చొప్పున ఏటా 2 సార్లు డిఏలు తీసుకోవాల్సి ఉండగా జగన్ ప్రభుత్వం సంవత్సరాల తరబడి విడుదల చేయలేదు. ఎందుకు చేస్తాము అంటే ఇప్పుడు 2024లో మనం గెలిచే రేపు ఎలక్షన్లో 2024 సెప్టెంబరు, డిసెంబరు, 2025 మార్చిలో చెల్లిస్తామని జీవోలో పేర్కొన్నారు. అంటే అంత ఎర్రేం కాదు. ఇప్పుడు మళ్ళా మీరు నాకు 2024 ఓటేయండి, సెప్టెంబరు, డిసెంబర్లో ఇస్తాను, 2025 మార్చిలో చెల్లిస్తామని జీవోలో పేర్కొన్నారంట. అంటే ఇంక చూడు ఏ విధంగా ఉన్నదో మన పని. 6 నెలలకు ఒకసారి చొప్పున తీసుకోవాల్సిన వాళ్ళు బిస్సాసలేదు అన్నశాఖ అడుగుతారా? ఎవరన్నా సాహసం చేస్తారా? ధర్నాలు చేస్తారా? చేస్తే ఏమవుతుంది? అదే అవుతుంది. గతంలో విడుదల చేసిన డిఏ బకాయిలు చెల్లింపునకు ఇప్పటికే దిక్కు లేదు. కొత్త డిఏలు ఇవ్వాలని పాత డిఏలు బకాయిలు చెల్లించామని మంత్రుల కమిటీ సమావేశంలో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో ఉద్యోగ సంఘాలు ఇది కథ. అంటే ఇప్పుడు మేము మళ్ళా ఎన్నికల్లోకి వస్తున్నాం. 2024లో మమ్మల్ని గెలిపియండి అన్న చెప్పినట్టే ఈ జీవో ప్రకారమే, ఏది అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేసిన జీవో ప్రకారమే మేము మీకు చెల్లిస్తామని తెలియజేసుకుంటూ, అయ్యా ఉద్యోగులారా, ప్రభుత్వ ఉద్యోగులకు అందరికీ చేతులెత్తి నేను చెప్తా ఉన్నా. ఏం చెప్తున్నానంటే
2024లో మాకు 175కు 170 స్థానాలు మమ్మల్ని మీరు గెలిపించినారంటే 30వ తేదీ కల్లా మా జగనన్న ప్రభుత్వం ఈసారి ప్రభుత్వ ఉద్యోగులకు అందరికీ జీతాలు వేస్తారని చెప్పి ఈ సందర్భంగా మా అన్న తరపున నేను తెలియజేసుకుంటూ నమస్కారం.